ఆయన కృప చేత, ఆయన జాలి చేత, ఆయన కనికరము చేత మనకు పరిశుద్ధాత్మ నూతన స్వభావం కలుగు చేయుట ద్వారా, పునఃస్థితి స్థాపన, పునర్జన్మ మనకు కలుగుట ద్వారా మనం రక్షించబడతాము. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయాలి. నూతన స్వభావం కలుగు చేయాలి అంటే మనం ఇష్టపడాలి. ఇష్టపడినప్పుడు అడుగుతాం, ప్రభువా నాకు నూతన స్వభావం కలుగు చేయి. ప్రభువా నా యందు శుద్ధ హృదయం నూతనముగా పుట్టించుము. స్థిరమైన మనస్సును నాకు కలుగు చేయము. నూతనంగా క్రొత్తగా నాకు పుట్టించు ప్రభువా, స్థిరమైన హృదయం, శుద్ధ హృదయం పుట్టించు. చిన్నపిల్లలకు శుద్ధ హృదయం ఉంటది, పసిపిల్లలకు. మీరు మార్పు చెంది బిడ్డల వంటి వారు అయితేనే తప్ప పరలోక రాజ్యమును మీరు అంగీకరించలేరు, చూడలేరు, ప్రవేశించలేరు. యేసు ప్రభు చెప్పాడు, చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై క్రీస్తును పోలి ప్రభువునందు నడుచుకోండి అని ప్రభు మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. మన హృదయం యొక్క కోరికలు, ఆశలు, తీర్మానాలు, ఉద్దేశాలు అన్ని మారుతాయి. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఆ స్థితి మనలోకి వస్తే అప్పుడు మనం క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారమై ఉంటాం. ఆ క్రొత్తగా జన్మించిన మనము దేవుని వాక్యము, నిర్మలమైన వాక్యమును ఆశిస్తాం. అప్పుడు ఆకలి తీరా ఉంటాం. నిర్మలమైన వాక్యం. క్రొత్తగా జన్మించకపోతే నిర్మలమైన వాక్యమో ఏం వాక్యమో మనకు అనవసరం. మన చెవులకి, మన హృదయానికి నచ్చితే చాలు. అలాంటి స్థితిలో మనం రక్షణ విషయంలో ఎదగం. కాబట్టి ఆ క్రొత్తగా జన్మించే స్థితి మనలోకి రావాలని ప్రభు కోరుతున్నాడు. ఆ పద్ధతి ఏమిటంటే దేవుని యొక్క కనికరం, ఆయన దయాళుడు, ఆయన జాలి మనం గుర్తుపెట్టుకొని ప్రభుకి ఇష్టమైన రీతిగా మన జీవితంలో నుంచి, మన హృదయంలో నుంచి దుష్టత్వాన్ని తొలగించేసుకొని, కపటము లేకుండా జీవించడానికి తీర్మానం చేసుకొని, వేషధారణ అనేది మనకు రాకుండా చూసుకొని, అసూయ లేకుండా జీవించడానికి తీర్మానం చేసుకొని, మన నోటిని కాపుదల పెట్టుకోవడము, దేవునికి ఇష్టమైనట్టు మనం జీవించడము మనం ప్రారంభించినప్పుడు, అప్పుడు క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారమై ఉంటాం. అప్పుడు అట్టివారు దేవుని నిర్మలమైన వాక్యాన్ని అపేక్షిస్తారు. నిర్మలమైన వాక్యం అంటే ఏంటంటే రియల్, ట్రూ, ఏమి కలపడం లేకుండా, ఏమి దాన్ని సవరించకుండా, దాన్ని చేంజ్ చేసుకోకుండా, దాన్ని మార్పు చేయకుండా, ఉన్నది ఉన్నట్టుగా ప్యూర్ ట్రూ వర్డ్ ఆఫ్ గాడ్, అది నిర్మలమైన వాక్యము. ఆ వాక్యం ద్వారా జీవించాలి అని ఇష్టపడతాం. అది క్రొత్తగా జన్మించిన స్థితి అండి. అలాగ ఉండాలని ప్రభు కోరుతున్నాడు.